స్టార్ హీరోయిన్ సమంత మతం మార్చుకుందా? క్రిస్టియానిటీని వదిలేసి హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తోందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఆమె సన్నిహితుల ద్వారా తెలిసిన విషయాల ప్రకారం సమంత గత కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ని అనుసరిస్తున్నారట. జగ్గి వాసుదేవ్ బోధించే ఈశా యోగాన్ని ఆచరిస్తున్నారు. రెండో పెళ్లికి చాలా కాలం ముందు నుంచే సమంత క్రిస్టియన్ పద్ధతులను దూరంగా జరగాలని ఆమెకి క్లోజ్గా ఉండేవాళ్ళు చెబుతున్నారు. మానసికంగా ఆధ్యాత్మికంగా ఆమె హిందూ తత్వాన్ని ముఖ్యంగా ఈశా యోగా పద్ధతుల ప్రకారం జీవిస్తున్నారని తెలుస్తోంది. 2017లో నాగ చైతన్యతో వివాహం జరిగిన రోజులను గుర్తు చేసుకుంటే అప్పట్లో రెండు కుటుంబాల ఆచారాలను పాటిస్తూ హిందూ సాంప్రదాయంతో పాటు క్రిస్టియన్ స్టైల్లోనూ వీరి పెళ్లి జరిగింది. అయితే అనుకోని సమస్యలతో ఆ బంధం తెగిపోయింది. రీసెంట్గా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోతో సమంత రెండో పెళ్లి జరిగింది. ఈ వివాహం పూర్తిగా హిందూ సంప్రదాయంలోనే చేసుకున్నారు. తానే మతం అనుసరిస్తున్నానని సమంత పబ్లిక్గా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇక క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల్లోకి మారేందుకు నిర్దిష్టమైన పద్ధతులుంటాయి. హిందూ మతంలోకి మారడానికి ప్రత్యేకమైన క్రతువులు ఏమీ లేవు. హిందువులా జీవిస్తే సరిపోతుంది. ప్రస్తుతం సమంత అదే చేస్తున్నారు. మన దేశంలో ముఖ్యంగా హిందూ మతంలో సిక్రెంటిజం అనే పద్ధతిని పాటిస్తారని పాశ్చాత్య దేశాల తత్వవేత్తలు భావిస్తారు. దీన్ని ఏకీకరణవాదం అని కూడా అంటారు. అంటే దేవుడికి అనేక రూపాలు ఉంటాయని, ఏ దేవుడిని కొలిచినా ఒకటే అనే భావన. క్రిస్టియన్, ఇస్లాం మతాల మాదిరిగా దేవుడికి ఒకే రూపం, ఒకే పేరు మాత్రమే ఉంటుందని, కాదంటే దైవద్రోహం అనే కఠినమైన నియమాలు హిందూ మతంలో ఉండవు. ఇప్పుడు సమంత కూడా ఈ ఏకీకరణవాదాన్ని ఆమోదించింది. పేరు ఏదైనా దేవుడు ఒక్కడే అని భావనకు వచ్చారని కూడా తెలుసుకోవచ్చు.